వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ. ఈ వీడియోలో మీతో నేను తెలంగాణ స్పెషల్ టేస్టీ అండ్ క్రిస్పీ సోరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఏంటనేది పర్ఫెక్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్ సర్వపిండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. తెలంగాణలో స్పెషల్ అయినప్పటికీ తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా తెలియదు ఈ రెసిపీ. నార్మల్గా బియ్యం పిండితో కన్నా ఇలా ఒకసారి సోరకాయతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. అండ్ తక్కువ ఆయిల్తో హెల్తీగా చేసేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక సోరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ముదిరింది కాకుండా లేత తీసుకుంటే బెటర్. ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ ఏం తీసేయకుండా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు తురుముకునేటప్పుడు. అండ్ ముదిరిపోయి ఉంటే కనుక సీడ్స్ని తీసేసుకోవాలి. సో ఇలాంటి దాంతో నేను ఇక్కడ తురుముకుంటున్నాను సొరకాయని. సన్నగా తురుముకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి మీడియంగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు తురుముకోండి. సోరకాయ తురుముకున్న వెంటనే ప్రాసెస్ చేసుకోవాలండి, లేదంటే కొద్దిసేపు పక్కన పెట్టినా నల్లగా మారిపోతుంది. సో ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నేను నువ్వులు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీరు గ్రైండ్ చేసన్నా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఫ్రెష్గా క్రష్ చేసుకున్న అల్లం అండ్ వెల్లుల్లి కొద్దిగా, అలాగే వేయించి ఇలా కచ్చపచ్చగా చేసుకున్న పల్లీలు 4 టేబుల్ స్పూన్ వరకు, అండ్ ఒక ఉల్లిపాయ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న శనగపప్పు ఒక 10 మినిట్స్ వరకైనా నానాలండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, గట్టిగా ఉండకుండా. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కారం తీసుకున్నాను. నేను తీసుకుందైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు. ఉప్పు కారం అనేది మనం పిండంతా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత గట్టిగా నొక్కుకుంటూ కలిపాను. వాటర్ అనేది ఉంటుంది కదా, ఇంకాస్త ఎక్కువగా ఊరుతుందని. వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను క్వాంటిటీని చెప్పట్లేదు, సోరకాయకి సరిపడే అంత మాత్రమే బియ్యం పిండి తీసుకొని కలుపుకుంటున్నాను. సోరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, అందుకని ఇక్కడ నేను ఒక చుక్క కూడా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. బియ్యం పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకొని సోరకాయ తక్కువ తీసుకున్న అలా అయినా చేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో పిండి అనేది కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా ముద్దలా ఏర్పడాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. మందంగా ఉంది, ఐరన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నాన్ స్టిక్గా తీసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకసారి సర్వపిండి ఒత్తుకున్న తర్వాత నెక్స్ట్ రిపీట్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి బియ్యం పిండి అనేది స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాన్ స్టిక్లో అయితే అలా స్టిక్ అవ్వదు. మనం ఎన్నైనా రిపీటెడ్గా చేసుకోవచ్చు. సో ఇలా స్టవ్ ఆఫ్లోనే ఉంచి ఆయిల్ రుద్దిన తర్వాత ఇలా పిండి అనేది ముద్దలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఇలా మీడియంగా ప్రెస్ చేసుకుంటూ అప్పంలా చేసుకోవాలి. ఇలా చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో కంప్లీట్గా పర్ఫెక్ట్గా వేగడానికి. సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా హీట్ మీద కాదు, స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ఇలా హోల్స్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మందంగా ఉన్న అల్యూమినియం అండ్ ఐరన్ పాత్రలు కాకుండా ఇలా నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఏంటంటే స్టిక్కీగా అవ్వవు. నెక్స్ట్ టైం రిపీట్గా వేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో 6 to 8 మినిట్స్ వరకు
ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు కావాలంటే ఆయిల్ కొద్దిగా అయినా ఎక్కువైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్‌తోనైనా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్‌గా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే పైన కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా! లేదంటే పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటైనా అలాగే మీరు ఫస్ట్ ఎలా వేశారో అలా ఉంచైనా ఫ్రై చేసుకోవచ్చు. సో, తీసి ఇక్కడ ముందు చేసుకున్న సర్వపిండి పక్కన పెట్టుకున్నాను కదా! తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఇలా ముద్దలా తీసుకొని కంప్లీట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి హోల్స్ పెట్టి ఆయిల్ వేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకుంటేనే నాన్ స్టిక్ దానిపైన కూడా స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఐరన్, అల్యూమినియం లాంటివి వాడితే గనక మీరు 2, 3 మల్టిపుల్‌గా తీసుకోవాల్సి వస్తుంది. పెనం ఆర్ పాన్ గానీ. సో, నాన్ స్టిక్ అయితే ఒకే దానిపైన చేసేసుకోవచ్చు. సో, ఇంతేనండి. చాలా హెల్తీగా అండ్ పర్ఫెక్ట్ క్రిస్పీ సోరకాయ సర్వపిండి రెసిపీ అయితే రెడీ అండి. సో, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ రెసిపీ. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ follow for or subscribe for more videos. Thanks for watching, guys.